ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇది ఈ సాయి ఇస్తున్నటువంటి ఒక అంతిమ తీర్పుగా భావించి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించి ఆ తర్వాత నిద్రించమ్మా అంటున్నారు. బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ శుభవార్తను మనకు తెలియపరచబోతున్నారు తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు ఇప్పుడే మొదటిసారి కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక అలాగే మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోలను షేర్ చేయండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ గురువుగారు తెలియపరుస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం. బిడ్డ, ఇది నేను నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పుగా భావించి ఈరోజు నేను చెప్పే మాటలను కాస్త జాగ్రత్తగా ఆలకించి ఆ తర్వాత నిద్రించమ్మా అంటున్నారు. తర్వాత బాబాగారు మనకు అసలు ఈ సందేశాన్ని దేనిని ఉద్దేశించి తెలియజేయబోతున్నారు. అలాగే మన మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా అండి, ఒక్కొక్కసారి అంటే మనలో మనమే ఎవరికి చెప్పుకోనటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే కొంతమంది ఏంటంటే భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి విషయాన్ని కూడా అందరితో కూడా పంచుకోలేనటువంటి విషయాలు కానీ, లేదంటే కుటుంబ సమస్యలు కానీ, లేదంటే మనకు ఉన్నటువంటి పర్సనల్ విషయాలు ఏదైనా కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలను సైతం కేవలం మనం ఎప్పుడూ కూడా నమ్ముకున్నటువంటి ఇష్టదైవంతో పంచుకుంటూ ఉంటామన్నమాట. అలా భగవంతుడికి చెప్పుకున్న తర్వాత మన మనసులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రిలీఫ్ అయిపోయి మన మనసు కాస్త తేలిక పడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి సంఘటనలే చాలామందికి జరిగే ఉంటాయండి. అలాగే చాలామంది కూడా అంటే భగవంతుడికి చెప్పుకున్నాం కదా, ఆయన ఉన్నాడు, ఆయన ఏదో ఒక రూపంలో నెరవేరుస్తాడు, మా కోరిక కానీ సమస్య కానీ దూరం చేస్తాడు అనేటటువంటి ఆశతో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ఎదురు చూపుల్లోనే చాలా అంటే నీ దగ్గర ఉన్నటువంటి సహనాన్ని, ఓర్పును భగవంతుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకో అంటున్నారు బాబాగారు. నువ్వు ఎంత శ్రద్ధగా, నువ్వు ఎంత ఓర్పుతో అయితే ఉంటావో అంటే నీకు వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది కూడా అంతే విధంగా ఉంటుంది. నువ్వు నా నుండి ఏ విధంగా అయితే దేన్నైతే కోరుకున్నావో, ఏ విధమైనటువంటి జీవితాన్ని కావాలని ఆశించావో, దేని ద్వారా నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పి నాకు తెలుసో అదంతా కూడా నీకు ఇవ్వడానికి నేను క్షణం కూడా పట్టదు. కానీ ప్రతిసారి కూడా నువ్వు అడిగిన ప్రతిసారి కూడా నేను ఎందుకలా ఆలస్యం చేస్తున్నాననేది నీ మనసుకు మాత్రమే తెలుసు. అంటే ఒక్కొక్క సందర్భంలో కొంతమంది కొన్ని విషయాల పట్ల అంటే అజాగ్రత్తతోనో, లేదంటే వారికి వారు చేసుకున్నటువంటి తప్పుల వలనో అంటే కొన్నిటిని దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు చేయవలసినటువంటి పనులు కానీ, చేయకూడనటువంటి పనులు కానీ అన్నీ కూడా చేసి లేనిపోయినటువంటి అంటే కొన్ని విషయాల యందు అనవసరమైనటువంటి ఆసక్తిని చూపించి వారికి వారే దెబ్బ తీసుకునే విధంగా వారి జీవితాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరైనా కానీ ఏదైనా కానీ చెబితే వినాలి. లేదంటే చెప్పినా వినకపోయినా కానీ కనీసం ఏదైనా భగవంతుడు ఒక సూచన పంపిస్తే దానిని అమలు చేసే విధంగా ఉండాలి. ఇవేమీ కాకుండా నా లైఫ్ నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అనుకుంటూ మరలా భగవంతుని నిందించడం అస్సలు మంచి పని కాదు. కాబట్టి నీవు ఏ విధంగా బ్రతకాలన్నా కానీ నీవు చేయవలసినటువంటి పనులన్నీ కూడా నీపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. అంటే నీకు భగవంతుడు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే అన్ని జీవులకు కూడా భగవంతుడు జ్ఞానాన్ని అనేది ఇవ్వలేడు కదా. కాబట్టి మానవులకు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అది చేస్తే తప్ప ఒప్ప అనేటటువంటి జ్ఞానం నీకు మాత్రమే, అంటే కేవలం ఒక మనిషికి మాత్రమే భగవంతుడు అనేది జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నీవు మంచి మార్గంలోకి ఉపయోగించుకుంటే నీకంతా కూడా భవిష్యత్తు బాగుంటుంది. అదే నీవు చెడు మార్గంలోకి ఉపయోగించుకుంటే అది నీవు ఎన్నిసార్లు అంటే తెలుసుకున్నా కూడా ఒకసారి ఆ తప్పును చేసిన తర్వాత సరిదిద్దుకోలేని విధంగా ఒక తప్పును చేసి భగవంతుడా ఇక మరలా ఆ తప్పును మేము చేయమని చెప్పి నువ్వు ఎంతగా ప్రాధేయపడినా చేసిన తప్పు మాత్రం తప్పు కాకుండా పోదు కదా. కాబట్టి కొన్ని తప్పులకు శిక్ష అనేది పోయిన జన్మలో నువ్వు అనుభవించకపోయినా ఈ జన్మలో అది రుణంలాగా నీ ముందుకు వచ్చి చేరుతుంది. కాబట్టి కొన్ని విషయాల యందు నీకేదైనా కానీ నా నుండి తీర్పు రాలేదు అంటే నిరాశ చెందవద్దు. అలాగే నా నుండి
అంటే నేను నీకు ఏమాత్రం కూడా నీ మీద దయా దాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నానని బాబాను అనవసరంగా దూషించవద్దు. నీకు నేను అంతిమ తీర్పునిస్తున్నాను. నీ జీవితంలో నీ తప్పులన్నీ కూడా తెలుసుకొని ముందు ముందు రోజుల్లో మరలా ఆ తప్పులను చెయ్యనని చెప్పి నీ మనసుకు నువ్వే నచ్చజెప్పుకొని జాగ్రత్తగా ఉండు. నీకు కావాల్సింది ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఏ సమయానికి ఇవ్వాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ బాబాకు మాత్రమే విడిచిపెట్టు. ఎందుకంటే అదంతా కూడా నీకు ఇప్పుడు తెలియపరిచి బాబా అలా చేస్తాడు ఇలా చేస్తాడు అని చెప్పి నీ నుండి నేను మన్ననలు పొందాలని లేను. బాబా ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేశాడు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు నీకు నేను ఏది ఇవ్వాలో అదే ఇస్తాను. ఏ సమయానికి ఏది అందివ్వాలో, ఏ సహాయాన్ని ఇవ్వాలో కూడా అది నీకు తప్పక అందిస్తాను. అంతవరకు శ్రద్ధాసబూరితో నీవు ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.